నా స్నూపీ ఏం చేసావు? నిన్ను అడిగేది. నేనేం చేయలేదు, అదే నా మీద హత్యా ప్రయత్నం చేసింది. నోరు లేని దాంతో కూడా గొడవేనా నీకు? దానికి నోరు లేదు కానీ ఇంత పళ్ళున్నాయి. నాకు ఇన్నాళ్ళు కుక్కలంటే భయమే ఉండేది, కానీ దీన్ని చూసాక అసహ్యం కూడా వేస్తుంది. సార్ బట్టలు తెచ్చాను సార్, ఎలా ఉన్నారు? కనపట్ల ఏంటి సార్ ప్రాబ్లం? దీంతోనా? మనం కుక్కల్ని ప్రేమించాలి సార్. వాట్ ఈస్ హెర్ నేమ్? స్నూపీ. హాయ్ స్నూపీ. వద్దు వద్దు ఊరుకోండి సార్, మీకు మరి మొమాట ఎక్కువ. అయిపోయాడు. ఏ స్నూపీ. చూసావా, నేను చెప్పింది ఇప్పుడు నమ్ముతావా? చూడు చూడు. వాడిని చూస్తే నాకే చిరాగ్గా ఉంది. అయ్యో దాన్ని తప్ప. అయ్యో పాపం. ఏ స్నూపీ? ఎందుకు గొడవ చేస్తావు? వాడిద్దరు ఏదో సరదాగా ఆడుకుంటుంటే. అయ్యో అది ఆట కాదు, వేట. అయ్యో అది కొరికేస్తుంది. ఎలా జరిగింది? కిటికీలోంచి కిందడింది. కిటికీలోంచి పడితేనే పోయిందా? ఆ కిటికీ సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఓ, ఎంత మంచి కుక్కు, ఎప్పుడు అరిచేది కూడా కాదు, అప్పుడప్పుడు కరిచేది. ఎంత బుజ్జిగా ఉండేదో. లైఫ్లో ఒక్కసారి కూడా గజ్జి రాలేదు. ముఖ్యంగా ఆ మూతి, దాంట్లోంచి కారి చొంక. హే ప్రభు, కుక్కలకే గనక సెపరేట్ గా స్వర్గం అనేది ఉంటే ఈ కుక్కను కూడా అక్కడికే పంపించు. ఈ శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం 10 కుక్కలకి గొలుసులు బెల్ట్లో కొనిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఓకే. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాకా? కాదు, కుక్కకి. ఓ